రెడ్డిలో శివరాములు, సిద్దిపేటలో లక్ష్మణ్, కనకారెడ్డి, రంగారెడ్డిలో శేఖర్, మన్సూర్ 28 మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం. టేకులపల్లిలో కూడా ఇంకో 2 చనిపోయారు. ఈ 2 కలిపితే 30 అవుతుంది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు 16 ఏం చెప్తున్నారు. మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం. ఇవాళ భక్తరామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్లలో మునిగిపోయింది. పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌజులు మునిగిపోయినాయి. సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము, సబితక్క కూడా ఉన్నారు, వివేక్ కూడా ఉన్నారు. సాగర్ కెనాల్ తెగిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్ కు వెల్డింగ్ చేసిండ్రు. మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా? ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి, ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి. ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది. దాంతో 133, 134 దగ్గర 2 చోట్ల ఇవాళ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది. 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దాదాపు 2000 ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం. సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాకా కొట్టిండ్రో అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టుకుపోకపోతుండే, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుంది.